గల్లీకా గణేష్లో కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం చార్బౌలి గల్లీలో ఉన్నామండి. అయితే వీళ్ళు ప్రతి సంవత్సరం లాగానే ఇక్కడ థీమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో ఇక్కడ కాన్సెప్ట్ గణేష్ అనేది పెట్టారండి. అయితే కళ్యాణ గణపతి వేషధారణలో ఉన్నారు. సిద్ధి బుద్ధి స్వయంవరంలో మనకి పెళ్లి సమయంలో ఉన్న వినాయకుడి లాగా ఇక్కడ వీళ్ళు ఈ వినాయకుడి విగ్రహం పెట్టడం జరిగింది. దాని గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ కాన్సెప్ట్ అనేది ఏంటి, దీని వెనుక ఏంటి స్టోరీ? మేము గత 13 సంవత్సరాల నుంచి గణేష్ని పూజిస్తున్నామండి. మేము ప్రతి సంవత్సరం ఏదో ఒక కాన్సెప్ట్ తోటి ముందుకు వస్తాం. ఈ సంవత్సరం మా కాన్సెప్ట్ ఏంటంటే పెళ్లి కాన్సెప్ట్. పెళ్ళి అనేది మా కాన్సెప్ట్. యాక్చువల్గా చాలా మందికి తెలియదు, వినాయకుడికి 2 భార్యలు ఉన్నారు అని చెప్పేసి అసలు చాలా మందికి తెలియదు. ఈసారి మేము ఆ కాన్సెప్ట్ తోటి వచ్చాము. వినాయకుడికి 2 భార్యలు, సిద్ధి బుద్ధి అని భార్యలు. అది పెళ్లి కాన్సెప్ట్ అన్నట్టు. అయ్యగారు వినాయకుడు భార్యలతో ఈ కాన్సెప్ట్ తోటి మేము ముందుకు వచ్చాము. దాంతో డోలు బాజాలు సందడి అనుకుంటే పెళ్లి కాన్సెప్ట్ తోటి మొత్తం పెళ్లి వ్యవహారంలో జరిపిస్తున్నాం. అయితే ప్రతి సంవత్సరం ఈ వినాయకుడిని ఎక్కడ నిమజ్జనం చేయడం? ప్రతి సంవత్సరం మేము వడ్డపల్లి చెరువు అని ఒక చెరువు ఉంటుందండి, ఆ చెరువులో నిమజ్జనం చేస్తాం. వినాయక నవరాత్రుల్లో భాగంగా మీకు ఏం కార్యక్రమాలు చేస్తూ ఉంటారు? మేము చాలా కార్యక్రమాలు జరిపిస్తామండి. ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమము జరిపిస్తాము. ఒకరోజు హోమము, అన్నదానాలు, అలా కుంకుమ పూజలు ప్రతిరోజు అయ్యగారు వచ్చి మాకు చేస్తాడు. అలానే మేము కొన్ని పోటీలు కూడా జరిపిస్తాము. ఇక్కడ ముగ్గుల పోటీలు, ఇంకా పిల్లలకు సంబంధించిన పోటీలు, ప్రైజ్ గిఫ్ట్స్ అవి అన్నీ కానీ చేపిస్తాము. థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్నారు కదా, ఇక్కడ గల్లికా గణేష్లో భాగంగా మన చార్బౌలిలో వీళ్ళు వినూత్నంగా ఆలోచించి ఆ వినాయకుడి పెళ్లికి సంబంధించిన విజువల్స్లో రావాలి అనే ఉద్దేశంతో ఈ వినాయకుడి మండపంలో ఇక్కడ ఇవన్నీ అరేంజ్ చేయడం జరిగింది. ఇది స్పెషల్ అట్రాక్షన్గానే నిలుస్తుందండి. అయ్యగారు కూడా మనకి హోమం, ఎలుక అన్నీ కూడా వీళ్ళు ఎక్కడా కూడా తగ్గకుండా ప్రతి ఒక్కటి ఇక్కడ ఉండేలాగా మన సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా పెళ్ళి ఎంత ఇంపార్టెంటో ఇప్పుడున్న జనరేషన్కి తెలిసేలాగా ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ క్రేజీ బాయ్స్ అనే వాళ్ళు, యూనిట్ వాళ్ళు ఇక్కడ అందరూ కలిసిమెలిసి ఇక్కడ ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ఇది కూడా ఒక స్పెషల్ అట్రాక్షన్ అనే చెప్పాలి.